హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. సీఎస్ శాంతకుమారి గారి కమిటీ ఏదైతే మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తించడానికి ఏర్పాటు చేయడం జరిగింది కదా! సో, ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 24,800 మంది బోగస్ ఉద్యోగులే ఉన్నారనేసి కూడా ఇక్కడ తేల్చి చెప్పడం జరిగింది. ఇంకా 14 శాఖల్లో వివరాలు వస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందనేసి చెప్పడం జరిగింది. ఏదైతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయో దానిని గుర్తించి ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలనేసి గతంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది కదా! ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు వచ్చేటటువంటి ఉద్యోగాల్లో మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎంతమంది పనిచేస్తున్నారు? అన్నీ కూడా మనకు డిజిటలైజేషన్‌గా చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏదైతే బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డ్ సంబంధించినటువంటి ఆధార్ లేకుండా 10 ఏళ్లకు పైగా జీతం కింద ప్రైవేట్ ఏజెన్సీల్లో కోట్లు ఇస్తున్నారనేసి ఈ రిపోర్ట్‌కు సీఎంకు అందగా వారి జీతాల చెల్లింపును నిలిపివేయాలనేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా మనకు ఏదైతే మనకు ఒక సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో, సిలబస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా! మరి సిలబస్ కమిటీ అదేవిధంగా ఈ ఖాళీల కమిటీ ఈ 2 కమిటీలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారనమాట. అయితే వాస్తవానికి వచ్చేటటువంటి బడ్జెట్ సమావేశంలో ఏదైతే అసెంబ్లీ సమావేషన్స్ జరుగుతాయో, ఈ అసెంబ్లీ సమావేషన్స్‌లో కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియను మరి మరింతగా ఈ యొక్క పారదర్శకంగా నియమించాలి అనేసి మరి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ దృష్ట్యా మనకు ఓటీఆర్ అప్డేట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మనకు మార్చ్ 25 వరకు లాస్ట్ డేట్ ఉన్నది గదా! ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నోటిఫికేషన్‌లు అయితే రెడీగా ఉన్నాయండి. ఒకటి ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే, 2 ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే, మూడోదొచ్చేసి ఏఈల సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయితే 100% వస్తుంది. మిగతా సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 గాని, మిగతా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాన్ని గనుక చూసుకున్నట్లయితే, ఇవి జూన్ తర్వాతనే వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. విషయం ఏంటిదంటే ఇక్కడ సిలబస్ కమిటీ ఒకటి ఇవ్వాలి. ఇంకొకటి ఖాళీలకు సంబంధించినటువంటి గుర్తింపు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో, ఈ 2 కమిటీలు ఇచ్చేటటువంటి రిపోర్టు బట్టి మాత్రమే ఇక్కడ మరి తదుపరిగా ముందుకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ బట్టి గనుక చూసుకున్నట్లయితే, మరి పోలీస్ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 14,000-17,000 వరకు ఏదైతే మనకు ఏప్రిల్ ఆర్ మేలోనే కూడా ఎక్స్‌పెక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కాబట్టి ఇక్కడ వన్స్ ఒకసారి ఖాళీల కమిటీ అదేవిధంగా సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాయనుకోండి, తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి దీనిపైన వేగంగా అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్‌లు వరుసగా ఇచ్చే ప్రయత్నంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. వాస్తవానికి తెలంగాణలో మనం చూడబోయేటటువంటి ఉద్యోగాల్లో గ్రూప్ 1 అనేది చాలా మస్ట్ అండి. ఎందుకంటే మరి గత గ్రూప్ 1లోనే చాలా కేసెస్ వివాదాలు కూడా నడిచినాయి. మరి వచ్చేటటువంటి గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో దాదాపుగా 200-300 వరకు కూడా ఇక్కడ పోస్టులు ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 గనుక చూసుకున్నట్లయితే 800-1000 మధ్య పోస్టులు. మిగతా గ్రూప్ 3, గ్రూప్ 4లో కలిపి దాదాపుగా మరి 8000 నుంచి కూడా ఎక్కువగా ప్లస్ 10,000 మధ్య కూడా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు గనుక చూసుకున్నట్లయితే 5,000-6,000 వరకు కూడా ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఖాళీలకు సంబంధించినటువంటి ఈ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో, ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగానే మనకు రాబోయేటటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఉండబోతుంది. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు అన్న దానిపైన మొత్తం కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు కాబట్టి, మనకు తర్వాత ఒక అప్డేట్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుందండి. సో, ఈ విధంగా మనకు ఇచ్చేటటువంటి ఖాళీలను బేస్ చేసుకొనే మన నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉంటుంది. అయితే వాస్తవానికి మరి ఓటీఆర్ తర్వాత మరి ఖచ్చితంగా మరి 3 నోటిఫికేషన్‌లు అయితే వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాయనుకోండి తర్వాత మీకు టైం ఉండకపోవచ్చు బహుశా. సో, కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.